ఏదో ఒకటి మాత్రం మీరు తీసుకోవడానికి ఉంటుంది. ఇది 2001 రూపీస్ పెట్టి పర్చేస్ చేయాల్సింది ఏంటి? సప్లిమెంట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంఓఎం స్టాక్ మిలాన్ ప్రొడక్ట్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. వీటితో పాటు 2001 పీవీ జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఇన్వాయిస్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వ్యాలిడిటీ అంటే 2 ఫిబ్రవరి నుంచి బిజినెస్ మంత్ ఎండ్ అంటే మార్చ్ 1 దాకా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మంత్లీ రీపర్చేజ్ స్కీమ్. ఇది ఎవరికంటే ఆల్రెడీ మనం అందరం జాయిన్ అయిన వాళ్ళని ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యి మినిమం బేసిక్ పీవీ ఐడి యాక్టివేట్ చేయడం కోసం 30 పీవీ ఎవరైతే పర్చేస్ చేపిస్తారో దాని తర్వాత చేసే ప్రతి ఒక్కళ్ళని రీపర్చేజ్ స్కీమ్ లో కింద తీసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కొత్తగా జాయిన్ అయ్యి 30 పీవీతో ఐడి యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి వరకు. దీంట్లో మన దగ్గర చాలా రేంజ్ ఉంది. ఈ రేంజ్ లో ఏమేమి ఉన్నాయి అంటే 1000 రూపీస్ పెట్టి పర్చేస్ చేయగలిగితే వాళ్ళకి వచ్చేసి 2 అష్యూర్ సోపులు వస్తాయి. అదే 1900 రూపీస్ పెట్టి పర్చేస్ చేయగలిగితే దీంట్లో 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఏదర్ ఒకటి వాషింగ్ పౌడర్, రెండోది షాంపూ. మూడో సెక్షన్ లోకి వచ్చేసి మూడో ఆప్షన్ ఏంటంటే 2850 రూపాయలు పెట్టి పర్చేస్ చేయగలిగితే ఒక స్పైస్ టీతో పాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే పీల్ ఆఫ్ మాస్క్, చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది. ఏదైతే మొహం మీద మనకి డట్ గా ఉంది లేకపోతే మనం రోజు పొల్యూషన్ లో తిరుగుతూ ఉంటాం, ఆ పొల్యూషన్ దాన్ని తీయాలి అంటే చార్కోల్ అనేది బొగ్గుతో తయారు చేయబడింది. ఇది మనం ఫేస్ మీద చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిన పొల్యూషన్ మనం ఎంత కష్టపడుతుంటాం, బ్లాక్ ట్యాన్ అవుతాం, సన్ కి ఎక్స్పోజ్ అవుతాం. వీటన్నిటిని బయటికి తీయాలి అంటే కావాల్సింది చార్కోల్ ఫేస్ వాష్ కావాల్సి, పీల్ ఆఫ్ మాస్క్ కావాల్సి వస్తుంది ప్రొడక్ట్ చేసుకోవడానికి మన ఫేస్ ని ఈవినింగ్ టైంలో. ఆ తర్వాత 4000 పెట్టి పర్చేస్ చేయగలిగితే ఒక సెరల్స్, ఇంకొకటి వచ్చేసి అష్యూర్ సోప్ వస్తుంది. అలాగే ఇవి మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి. ఇలా కాకుండా ఓన్లీ అగ్రి బేస్డ్ తో ఫోకస్ చేయాలి అనుకుంటే మాత్రం 4000 రూపాయలు పెట్టి ఏ ప్రొడక్ట్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇదంతా సింగిల్ ఇన్వాయిస్ లోనే జరగాలి. 1000 రూపీస్ అయినా, 1900 రూపీస్ అయినా, 2850 రూపీస్ అయినా, 4000 రూపీస్ అయినా ఏదైనా సరే సింగిల్ ఇన్వాయిస్ తోనే పర్చేసింగ్ జరగాలి. మల్టిపుల్ ఇన్వాయిస్ పనికి రాదు. దీంట్లో 4000 రూపాయలు పెట్టి అగ్రి ప్రొడక్ట్స్ ఏం తీసుకోవచ్చు అంటే ఓల్డ్ అగ్రి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి అగ్రి 82 ఓల్డ్ 3 వస్తాయి. ఒకటి 100 ml ఉంటుంది. లేకపోతే అగ్రి 82 నానో 3 100 ml కింద తీసుకోవచ్చు 4000 పెట్టుకుంటే. అలా కాదు అనుకుంటే ఇంకా వేరే కావాలనుకుంటే 6750 రూపీస్ పెట్టి తీసుకోగలిగితే ఒక అగ్రి హ్యూమిక్ 500 వస్తుంది. తర్వాత ఇది కాకపోతే వెస్టేజ్ అగ్రి 82 ఓల్డ్ 500 ml ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు చేయాల్సిన పర్చేసింగ్ ఏదైనా సరే సింగిల్ ఇన్వాయిస్ లో ఉండాలి. మల్టిపుల్ ఇన్వాయిస్ ఉంటే ఉండదు. ఓకేనా? సో ఇది సెకండ్. ఫస్ట్ ఏమో ఏం మాట్లాడుకున్నామంటే సార్ బయట ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాము, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైతే ఉందో ఫస్ట్ పర్చేసింగ్. సెకండ్ మనం మాట్లాడుకుంది రీపర్చేసింగ్. దీని తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం సిఎన్సి. మన దగ్గర సిఎన్సీలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మన లీడర్స్ మన డౌన్లైన్స్ కి చాలా తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దాంట్లో మన దగ్గర మొత్తం సిఎన్సి 3 రకాల సిఎన్సీలు ఉన్నాయి. ఒకటి 60 పీవీతో సిఎన్సి, 2 100 పీవీతో సిఎన్సి, 3 వచ్చేసి ఫస్ట్ 2 నుంచి 14th తర్వాత చేసుకోగలిగే సిఎన్సి. ఆ మూడింటి గురించి మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ సిఎన్సి వచ్చేసి 60 పీవీ సిఎన్సి. ఇది ఎవ్రీ మంత్ 2 నుంచి 14th దాకా యూజ్ అవుతుంది. ఓకే, బట్ 60 పీవీలో ఎలా ఉంటుంది, ఇది సింగిల్ ఇన్వాయిస్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఇన్వాయిస్ కూడా చేసుకోవచ్చు. ఒకటేసారి 60 పీవీ కొనాలని ఏం లేదు. 2 నుంచి 14th లోపల మల్టిపుల్ ఇన్వాయిస్ తో కూడా చేసుకోవచ్చు. అలా కొనుక్కోగలిగితే 60 పీవీతో కొనుక్కోగలిగితే మీకు వచ్చేది ఓచర్ అంటూ ఉంటుంది. 1250 రూపీస్ ఓచర్ వస్తుంది. ఆ ఓచర్ తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 2 ఆప్షన్స్. ఆ 2 ఆప్షన్స్ లో మీకు కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. బట్ దీనికన్నా బెనిఫిటెడ్ గా ఏముంటుంది అంటే సెకండ్ సిఎన్సి 100 పీవీ సిఎన్సి. ఈ 100 పీవీ సిఎన్సి కూడా 2 నుంచి 14th దాకా మనం ఎవ్రీ మంత్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 100 పీవీ సిఎన్సి చేయడం వల్ల మీకు వచ్చేది 2500 రూపాయల
ఓచర్ వస్తుంది. ఈ ఓచర్ ని మనం ఏమైనా తీసుకోవచ్చు దీంట్లో. ఇదే తీసుకోవాలని పర్టికులర్ గా రూల్స్ ఏమీ లేవు. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా ఫాలోయింగ్ కేటగిరీ ఏవైతే ఉన్నాయో మిస్టర్ ఆఫ్ మిలన్, విలెనోస్, SF9, డియో గార్డెన్ ఎనీ ప్రొడక్ట్ ఆఫర్ లో ఈ వీటితో పాటు సప్లిమెంట్స్ తో తీసుకోవచ్చు, హోమ్ ప్రొడక్ట్స్ తో తీసుకోవచ్చు, బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చు 100 PV వల్ల. అది మీ చాయిస్ అవుతుంది. బట్ 60 ఒక సందర్భంతో నేను చెప్పాలనుకుంటున్నాను. 15 to 27th ఎవరైతే సిఎన్సి కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం బేసిక్ ఆఫ్ 20 PV అనేది చేయాలి. అలా చేసుకుంటే మాత్రం మీకు ఏమవుతుందంటే ఎవరీ PV మీద 4 రూపీస్ అనేది చేసుకోగలిగితే ఈచ్ PV మీద 4 రూపీస్ అడిషనల్ గా మీరు అనేది చేసుకోవడం జరుగుతుంది. బట్ దీన్ని కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేయాలంటే 15 to 27th ఇప్పుడు ఈ టైంలో చేసిన దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకేనా? సో మన దగ్గర ఉన్నవి మొత్తం 3 CNCs ఉన్నాయి. ఎవరైనా అడిగితే కూడా మీరు చెప్పగలగాలి. న్యూ జాయినీస్ ఎవరైతే ఉన్నారంటే మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు సిఎన్సీలో ఇన్ని రకాల సిఎన్సీలోనే 3 రకాలు ఉన్నాయి. మీరు ప్రతిసారి 100 PV అని మాట్లాడుతుంటే 60 PV గురించి మాట్లాడడం ఉండదు. అలాగే తర్వాత 15 to 27th ఉన్న PVల గురించి చేసుకోగలిగే PVల గురించి వీటి గురించి మాట్లాడడానికి ఉండదు. సో ట్రై టు ఇంపాక్ట్ 3 గురించి మాట్లాడడానికి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ సో మన సిఎన్సి ఓచర్స్ ద్వారా వచ్చే ఓచర్ ని 2500 ఓచర్ ని ప్రతి నెల మనం దేనికో యూజ్ చేస్తారు. మీరు అందరూ మాక్సిమం ఎవరు దేనికైనా యూజ్ చేస్తారంటే ఆయిల్ క్యాన్లు కొనుక్కోవడానికి, సోపులు కొనుక్కోవడానికి, బ్రష్లు కొనుక్కోవడానికి, పేస్ట్లు కొనుక్కోవడానికి యూజ్ చేస్తారు. బట్ ఎవ్రీ టైం ఇదే ఉంటుందా? దీనికి మనకి ఇంకా ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. మిక్సీ గ్రైండర్ ఉంది, టోస్టర్ ఉంది. కాకపోతే ఈ 2500 రూపీస్ ఓచర్ తో పాటు ఒక 150 రూపీస్ అడిషనల్ గా మీరు పెట్టగలిగితే ఒక టోస్టర్ వస్తుంది. లేదనుకుంటే 2500 ఓచర్ తో పాటు 700 రూపీస్ అనేది మీరు అడిషనల్ గా పెట్టగలిగితే మిక్సీ గ్రైండర్ వస్తుంది. ఈ రెండింటిని కూడా ఇంట్లో వాడుకోమని కోరుతున్నా. బట్ ఈ ప్రొడక్ట్స్ అనేది 24/7 లైక్ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్, అగ్రికల్చర్, బ్యూటీ లాగా మన దగ్గర ఎప్పుడు అవైలబిలిటీలో ఉండదు. మీరు కావాల్సినప్పుడు ముందుగానే మాకు బ్రాంచ్ రీచ్ అవ్వగలిగితే మనం ఆ బ్రాంచ్ పర్టికులర్ డిఎల్సిపికనో లేదా బ్రాంచ్ కో మనం హెడ్ ఆఫీస్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పుడు వస్తాయని చెప్పేసి ముందుగా చెప్తాం మీకు. అలా మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముందుగా మా దాకా నోటీస్ తీసుకురాకపోతే ఇవి మీకు ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. ఓకేనా? సో మన కంపెనీ ఈ మంత్ ఒక 2 ప్రొడక్ట్స్ ని మాత్రం ప్రైస్ డ్రాప్ చేసింది. బట్ PV సేమ్ ఉంటాయి. దాంట్లో ఒకటి వచ్చేసి ఏంటంటే ప్రీ గ్లూకో హెల్త్, వెస్టేజ్ ప్రీ గ్లూకో హెల్త్. దీన్ని ఎవరి కోసం వాడతారు అంటే డయాబెటిక్స్ పేషెంట్స్ ని వాడుకోవడానికి ఉంటుంది. డయాబెటిక్స్ లో 2 రకాల స్టేజెస్ ఉంటాయి, ప్రీ డయాబెటిక్స్ అండ్ డయాబెటిక్స్. ప్రీ డయాబెటిక్స్ అంటే ఎవరు అంటే ఇంకా బోర్డర్ లైన్ లో ఉన్నారు. దీంట్లో వీళ్ళకి సింటమ్స్ తెలుస్తాయి. ఓవర్ గా వెయిట్ పెరుగుతుంటారు, లేకపోతే ఊరికే అగ్రెసివ్ అవుతారు, లేకపోతే ఎక్కువ యూరిన్ పాస్ చేస్తుంటారు, లేదా ఎక్కువ త్వరగా నీరసపడిపోతుంటారు. వీళ్ళందరూ ఇవన్నీ సిమ్టమ్స్ అనమాట ప్రీ డయాబెటిక్స్ లో. ఇవి ఇలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయగలిగితే డాక్టర్ చెప్తారు మీరు బోర్డర్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు స్లీప్ ని, డైట్ ని, మీ హ్యాబిట్స్ ని అన్నిటిని కంట్రోల్ చేయగలిగితే, సెట్ చేసుకోగలిగితే మీరు డయాబెటిక్స్ లోకి ఫాల్ కాకుండా ఉంటారు. వన్స్ మీరు డయాబెటిక్స్ లో ఫాల్ అయితే మాత్రం ఎవరైనా సరే డయాబెటిక్స్ లో ఫాల్ అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని రివర్సల్ చేయడం అనేది కుదరని పరిస్థితి. అది లివర్ లో ఏదైతే ఉందో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే పద్ధతి మొత్తం ఆగిపోతే అది డయాబెటిస్ లోకి వెళ్ళిపోతారు. మన ఒక బాటిల్లో వాటర్ ఉన్నాయి, అందరికి కొంచెం 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 పోసుకుంటూ వెళ్తాం. ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత మొత్తం వాటర్ బాటిల్లో ఉన్నదంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇవ్వలేరు కదా దాంట్లో నుంచి వాటర్ ని. ద సేమ్ థింగ్ లివర్ లో నుంచి ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ అనేది అది ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తే మళ్ళీ దాంట్లో ఎవరు ఫిల్ చేస్తారు? దాని నుంచి ఇన్సులిన్ ఎవరు ఇస్తారు? ఇవ్వలేరు. కాబట్టి మీరు క్యాప్సూల్ తీసుకుంటారు, లేకపోతే మన ఇంజెక్షన్ తీసుకుంటారు. ఈ రెండింటికి మాత్రమే మీద మీరు కంట్రోల్ చేయగలరు, కానీ దాన్ని రివర్సల్ చేయడం అనేది కుదరని పరిస్థితి. సో ఎవరైతే ప్రీ డయాబెటిక్స్ లో ఉన్నారో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్, స్లీప్, డైట్ హ్యాబిట్స్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న ప్రీ గ్లూకో హెల్త్ ని వాడుకోగలిగితే వాళ్ళు డయాబెటిక్స్ లో ఫాలో అవ్వకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు కంపెనీ ఏం చేసింది, ఈ ప్రోడక్ట్ మీద 50% డిస్కౌంట్, ప్రైస్ మీద 50% డిస్కౌంట్ అనేది తీసుకొచ్చింది. బట్ PVs ఆర్ ద సేమ్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి దాకా 2nd of February
అంటే ఇవాళ నుంచి మొదలుకొని 1st of March వరకు ఈ ఆఫర్ అనేది నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే 30% ప్రైస్ డ్రాప్ ఆన్ వెస్టేజ్ యూ కంట్రోల్. ఈ యూ కంట్రోల్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది? ఒకటి, గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిపోయిన తర్వాత లేదా కన్సీవ్ అయ్యి డెలివరీ దగ్గరలో ఉన్నప్పుడు ఒక ఉమెన్ కి ఏంటంటే యూరిన్ హోల్డ్ చేసే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళు తుమ్మినా దగ్గినా అనేది త్వరగా యూరిన్ పాస్ అయిపోతుంది, తెలియకుండా కూడా పాస్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఆ యూరినల్ బ్యాగ్ అనే కెపాసిటీని సరిగ్గా ఉండకపోవడం వల్ల లేకపోతే వీక్ అయిపోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత కూడా చాలా మంది ఆడవాళ్ళకి యూరిన్ అనేది కంట్రోల్ చేయడం కుదరట్లేదు. సో ఆ యొక్క బ్యాగ్ ని కంట్రోల్ గా తీసుకురావడానికి మన దగ్గర యూ కంట్రోల్ క్యాప్సిల్స్ ఉన్నాయి. దాని వల్ల ఏమవుతుంది అంటే యూరిన్ కంట్రోల్ చేసే బ్యాగ్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇది ఇంకోటి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి బెడ్ మీద రిటైన్ అవ్వాలి అంటే వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ సొంత పనులైనా చేసుకోగలుగుతున్నారు. బట్ వయసు అయిపోయిన తర్వాత యూరిన్ అనేది పాస్ అవ్వడం కామన్ గానే ఉంటుంది. డే టైంలో అంటే ఎలాగోలా వాష్రూమ్కి వెళ్ళి వస్తారు, బట్ నైట్ టైంలో లేవలేక వాళ్ళు బెడ్ మీదే పాస్ చేస్తారు. చిన్నపిల్లలే పక్క తడుపుతుంటే మనకు నచ్చదు ఇంట్లో, అలాంటి పెద్దవాళ్ళు తడిపితే అసలే నచ్చదు కదా. అండ్ అలాగే వాళ్ళు నైట్ అంతా ఆ తడిలో పడుకోవడం వల్ల వాళ్ళకున్న పెద్దవాళ్ళ బాడీ ఇన్ఫెక్షన్ అవుతుంది, ఫుల్ అవుతాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే యూ కంట్రోల్ కావాలి. అంత మాత్రానికి ఇది వేసుకుంటే రాత్రి మొత్తానికి అసలు లేవకుండానే అవుతుందా అంటే లేదు. 4 సార్లు వేసేవాళ్ళు ఒకసారి మాత్రమే లేస్తారు. సో వాళ్ళ స్లీప్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. వాళ్ళ బాడీ నుంచి పాస్ అయ్యే యూరిన్ వాళ్ళ బాడీకి టచ్ కాకుండా లేకపోతే వాళ్ళ ఒళ్ళంతా తడిచిపోకుండా కూడా కంట్రోల్ చేసుకోవడానికి యూ కంట్రోల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది 30% ప్రైస్ డ్రాప్ తో వస్తుంది. పీవీస్ ఆర్ ద సేమ్. అగైన్ పీవీస్ అనే ఈ 2 ప్రొడక్ట్స్ కి పీవీస్ సేమ్ అలాగే ఉన్నాయి ప్రెసెంట్ కూడా, బట్ ప్రైస్ అనేది డ్రాప్ ఉంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవడం మంచిది మనందరికి. అండ్ ఈ మంత్ కొత్తగా స్పెషల్ గా మన కంపెనీ యాడ్ చేసింది ఏమిటి అంటే, ఎవరైనా రీపర్చేజర్స్ ఉన్నారు కొత్తగా, ఎవరు ఏం కొనాలి దీంట్లో అన్ని కాదు, మళ్ళీ ఓన్లీ 4 కేటగిరీ ప్రొడక్ట్స్. 1 మిస్టర్ ఆఫ్ మిలాన్, 2 వెలినో, 3 SF9 స్కిన్ ఫార్ములా 9, 4 డియోగ్రాడ్. ఈ 4 రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వీటిలో ఏ ప్రొడక్ట్ అయినా సరే మీరు 3,500 రూపాయలు పర్చేస్ చేయగలిగితే మీకు ఒక బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ న్యూగా యాడ్ అయిన స్కీమ్. దీంట్లో ఈ స్కీమ్ లో ఏం 4 ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు? మిస్టర్ ఆఫ్ మిలాన్, వెలినో, స్కిన్ ఫార్ములా 9, డియోగ్రాడ్. కమింగ్ వచ్చేది సమ్మర్, వేడిగా పుడుతాం కదా, వేడి పెరుగుతుంది కదా. సో మన బెడ్షీట్స్ అనేవి ఎంత పల్స్ గా ఉంటే అంత మంచిది. సో ఈ లెబనాన్ ట్రీ బ్లూమ్స్ ఏదైతే ఉందో ఈ బెడ్షీట్స్ అనేవి చాలా తేలిగ్గా ఉంటాయి అండ్ హీట్ ప్రొడ్యూస్ చేయకుండా మన బెడ్షీట్ ని కొంచెం కూల్ గా ఉంచడం జరుగుతుంది. మన బెడ్ మీద పడగానే లేదా పడుకోగానే ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క బెడ్షీట్స్ ఆర్ పిల్లో కవర్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. బట్ తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ రీపర్చేసింగ్ మాత్రమే. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తీసుకున్నా దీనికి ఉపయోగపడరు, రీపర్చేసింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకేనా? అండ్ ఈ మంత్ ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ చేసుకోవాల్సిన అతి పెద్ద ఆఫర్ ఇది ఒక డబుల్ పీవీ అనుకోవచ్చు, మినీ డబుల్ పీవీ అనుకోవచ్చు. మనకి నిన్నటి దాకా డబుల్ పీవీ నడిచింది కదా, ఇది ఓన్లీ ఈ డబుల్ పీవీ ఎవరికి అంటే ఈ మంత్ లోనే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి. ప్లస్ ఇప్పుడు దాకా మీరు ఎన్నో రకాల ఐడీలు చేసి ఉంటారు. లాస్ట్ 2 మంత్స్ మీరు కొత్త ఐడీస్ చేసి ఉంటారు. బట్ పర్చేసింగ్ అనేది ఆ ఐడీలో జరిగి ఉండదు. ఆ ఐడీని యాక్టివేట్ చేసుకోవాలన్నా కూడా ఈ ఆఫర్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఒకటే సింగిల్ ఇన్వాయిస్ లో 100 పీవీ అనేది పర్చేస్ చేయగలిగితే వాళ్ళకి ఆ 100 పీవీతో పాటు ఇంకో 100 పీవీ అనేది బెనిఫిట్ అవుతుంది. ఎలాగంటే ఫాస్ట్ ట్రాక్ 8% కొట్టాలి అనుకున్న వాళ్ళకి, చేయించాలి అనుకుంటున్న వాళ్ళకి, కొత్తగా మనతో జాయిన్ అయిన వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ 8% చేయాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళకి ఈ పీవీ చాలా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్ ట్రాక్ 8% కావాల్సిన పీవీలు ఇంత 282 పీవీ కావాల్సి వస్తుంది. సో దీని వల్ల ఎంత అవుతుంది? 200 పీవీ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. 100 పీవీ పర్చేస్ చేశారు, ఇంకో 100 పీవీ అడిషనల్ గా వచ్చింది, ఇంకా బ్యాలెన్స్ 82 పీవీ. దీన్ని మీరు ప్రాపర్ గా మంత్ మొత్తంలో వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మీరు వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళతో కొనిపించగలిగితే జాయిన్ అయిన వెంటనే డబల్ పీవీతో, మినీ డబల్ పీవీతో ఫాస్ట్ ట్రాక్ 8% కొట్టడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. బట్ ఇంకోసారి ఇది రీపర్చేసింగ్ ఎగ్జిస్టింగ్ ఐడీస్ ఉన్న వాళ్ళకి కాదు. ఈ మంత్ కొత్తగా జాయిన్ అవ్వాలి, లేకపోతే లాస్ట్ 1-2 months లో జాయిన్ అయ్యారు కానీ ఒక్క బిల్లింగ్ కూడా కాలేదు, సింగిల్ అసలు ఐడి కూడా యాక్టివేట్ కాలేదు, అలాంటి వాళ్ళని మాత్రమే. ఇది ఎప్పుడు దాకా? మంత్ స్టార్టింగ్ అంటే ఇవాళ నుంచి
నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఎవరైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. క్లియర్? సో మనం లాస్ట్ మంత్ నుంచి మొదలు పెట్టాము కిటీ పార్టీ అనేది. వెస్టేజ్ చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడు ఇందాక ఉంది కదా మన WPV ఆఫర్ ఉంది కదా, న్యూ జాయిన్ అయ్యారు, వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నారు. ఓకే, 1000 2000 వస్తాయా? ఓన్లీ 100 PV సార్, ఓన్లీ 100 PV అంతే. కాదు, ఓన్లీ 100 PV సింగిల్ ఇన్వాయిస్ లో 1000 PV చేసినా మీకు వచ్చేది 100 PV క్యాల్కులేట్ చేస్తారు. దీని నుంచి 100 PV ఇంకో 100 PV యాడ్ అవుతుంది తప్పించి ఇంత అవ్వదు. ఎయిర్ ప్యూరిఫైర్ కి రాదు, వాటర్ ప్యూరిఫైర్ కి రాదు, హెయిర్ డ్రైయర్ కి రాదు. ఓన్లీ 100 PV మాత్రమే క్యాల్కులేషన్. బట్ అది కూడా సింగిల్ ఇన్వాయిస్ లో అవ్వాలి. 100 PV అది కూడా న్యూ పర్సన్ ఈ మంత్ లోనే జాయిన్ అవ్వాలి. 1 లేకపోతే లాస్ట్ 2 months ఆర్ లాస్ట్ మంత్ లో ఎవరైతే జాయిన్ అయ్యి ఐడి అనేది యాక్టివేట్ మినిమం 30 PV తో కూడా యాక్టివేట్ అవ్వలేదు అంటే ఫ్రెష్, అది కూడా ఒక ఫ్రెష్ ఐడి కిందనే కదా, వాళ్ళు కూడా ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనోళ్ళు చాట్ బాక్స్ లో 150 PV చేస్తే 150 వస్తుందని అడుగుతున్నారు. రాదు, ఓన్లీ 100 PV మాత్రమే క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఆ 100 PV కి ఇంకో 100 PV యాడ్ అవుతుంది తప్పించి 150 200 300 చేసుకున్న దాని మంత్కి డబుల్ అవ్వదు. ఓన్లీ 100 PV అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్. రైట్. తర్వాత లాస్ట్ మంత్ నుంచి మనము కంపెనీ అనేది ఎవరైతే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ బేస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మన బ్యూటీ ప్రొడక్ట్స్ పెట్టుకున్నారో, మిస్టర్ ఆఫ్ మిలాన్ లేకపోతే SF9, డియో గార్డెన్, వెలినో, ఇవైతే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ కలిసి ఒక కిటీ పార్టీ అనేది ప్రతి నెల మనకి సెకండ్ ట్యూస్డే అనేది మన మంత్ లో బ్రాంచ్ లో ఆఫీస్ లో అనేది జరుగుతుంది. ఆల్ బ్రాంచెస్, మన ఆల్ బ్రాంచెస్ అంటే మన తెలంగాణ వచ్చేసి సికింద్రాబాద్, అలాగే ఆంధ్ర వచ్చేసి వైజాగ్. ఈ బ్రాంచెస్ లో కిటీ పార్టీ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రాలో ఎవరు బ్యూటీ అడ్వైజర్ లేరు కాబట్టి వాళ్ళని కూడా మనం తెలంగాణకే డ్రైవ్ చేస్తున్నాము. ఎవరైతే దీనికి ఒక క్రైటీరియా ఉంది, అది బ్యూటీ అడ్వైజర్స్ తో మీరు మాట్లాడుకోవడం వల్లనో లేకపోతే సుష్మా గారితో మాట్లాడడం వల్ల మీకు ఒక అప్డేట్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే ఆఫ్ ద మంత్ 1 గంట నుంచి 4 గంటల వరకు చిన్న ట్రీట్ లాగా, చిన్న పార్టీ లాగా, గెట్ టుగెదర్ లాగా అనేది మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? అండ్ V20 గురించి ఇక్కడ ఈ రోజు మీటింగ్ లో ఎంతమంది ఉన్నారు సార్? అప్రాక్సిమేట్లీ 500 పీపుల్ ఉన్నారు. ఈ 500 పీపుల్ లో V20 కోసం ఎంతమంది క్వాలిఫై చేస్తున్నారు నాకు తెలియదు. బట్ V20 వల్ల ఉన్న ఆఫర్స్ కూడా చాలా మంది తెలియదు. నేను పొద్దున ఛాంపియన్స్ డే అనేది ఇక్కడ చేశాను. క్వశ్చన్ అడిగితే చాలా మంది బ్లాంక్ ఫేస్ పెట్టారు. V20 ఎవరైతే ఈ మంత్ జాయిన్ అయ్యారో ఇక వాళ్ళకి ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు, వాళ్ళు ఫోకస్ చేస్తుంటే ఇంకా టైం లేదు సార్. మనకి ఇంకా 2 months ఉంది. ఫిబ్రవరి అండ్ మార్చ్ ఎండింగ్ కి అయిపోతుంది. ఆల్రెడీ డిసెంబర్ అండ్ జనవరిలో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళని ఫోకస్ చేయించండి. ఫిబ్రవరి అండ్ మార్చ్ లో వాళ్ళు చేసే PV నుంచి డైరెక్ట్ 3 లెగ్ల నుంచి వాళ్ళు డిసెంబర్ లో జాయిన్ అవ్వాలి, డిసెంబర్ ఆర్ జనవరిలో జాయిన్ అవ్వాలి. ఆ ముగ్గురు దగ్గర నుంచి మీకు 500 PV, వాళ్ళు ఎంత PV చేసినా సరే మీకు 500 PV అనేది యాడ్ అవుతుంది. దాని తగ్గట్టుగా అప్గ్రేడేషన్ అనేది మీ యాప్ లో ఆల్రెడీ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ బ్రాడ్కాస్ట్ లో వేసాను, మీకు లీడర్స్ దాకా పాస్ అయి ఉంటుంది. కైండ్లీ ఎవరైతే దీని మీద ఫోకస్ చేస్తున్నారో మెయిన్ లీడర్స్ వాళ్ళకి దాకా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది మీ బాధ్యత కింద పెట్టుకోండి. ఆల్రెడీ యాప్స్ లో దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. L1 అని L2 అని చెప్పి తెలుస్తుంది, L2 L3 అని కూడా తెలుస్తుంది. ఎంత PV L1 నుంచి వచ్చింది, ఎంత PV L2 నుంచి వచ్చింది, ఎంత PV L3 నుంచి వచ్చిందని. అలాగే మిగతా బ్యాలెన్స్ మీ దాంతో కలిపి టోటల్ PV ఎంత అయింది, 3000 PV జరగాలి. అలా చేస్తే 20,000 రూపీస్ ప్రొడక్ట్స్ వస్తాయి. దాంతోపాటు ఒక లక్కీ డిప్ వస్తుంది, లక్కీ డిప్ టికెట్ వస్తుంది. అలాగే 3500 చేస్తే 2 టికెట్లు దొరుకుతాయి. ఆ 2 టికెట్లు దొరకడం వల్ల ఏదో ఒక టికెట్ లో మీరు లక్కీ ఎనఫ్ అయితే మీకు వచ్చే ప్రొడక్ట్స్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ 20,000 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడదాం. ఏమేమి వస్తాయి? ఒక వాచ్, స్మార్ట్ వాచ్, ట్రావెల్ బ్యాగ్, టీ షర్ట్, స్టేషనరీ కిట్ అండ్ టికెట్ ఫర్ లక్కీ ట్రిప్. ఈ ప్రొడక్ట్స్ 20,000 వర్త్ దొరుకుతున్నాయి. అలాగే లక్కీ డ్రాలో ఒకవేళ మీ నెంబర్ అనేది పిక్ అయితే ఒక ల్యాప్టాప్, ఒక 20 మందికి ఒక ల్యాప్టాప్స్ వస్తాయి, ఒక 15 మందికి స్మార్ట్ వాచ్ వస్తుంది, 15 మందికి స్మార్ట్ వాచ్ వస్తుంది, ఇంకో 15 మందికి సామ్సంగ్ మొబైల్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో ఎవరికి ఎలా కాన్ఫిడెంట్ ఉందో మనం చెప్పలేం, లక్కీ డిప్ ద్వారా మాత్రం తెలుస్తుంది. అదే 2 టికెట్లు దొరికితే అట్లీస్ట్ ఒకటైనా దొరుకుతుంది. సో ఫోకస్, ఇంకా టైం లేదు, ఫిబ్రవరి అండ్ మార్చ్ మాత్రమే ఉంది. లాస్ట్ మినిట్ లో వచ్చి రెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఫస్ట్ నుంచే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి ఎంత PV ఉందని. దానికి తగ్గట్టుగా మీ యాప్ లో ఆల్రెడీ అప్గ్రేడేషన్ జరిగి ఉంది, ప్రాపర్ గా చెక్ చేయండి. లేకపోతే నా దాకా తీసుకొస్తే విజయరాజు గారి ద్వారా నేను
మీ అందరికి గైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం. ఆ తర్వాత ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ఈ ఆఫర్ కోసం కొని ఈ ప్రొడక్ట్స్ ని రిటర్న్ చేస్తే, ఒకవేళ మీరు క్వాలిఫై అయిపోయారు, క్వాలిఫై అయిపోయిన తర్వాత ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇది మాకు నచ్చలేదు వద్దు అని చెప్పి రిటర్న్ చేస్తే మీరు ఈ ఆఫర్ నుంచి విత్డ్రాల్ జరుగుతుంది. అది మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ హెచ్ఓ ఇవ్వదు. లాస్ట్ మినిట్ లో వచ్చి నా పేరు వచ్చింది, నన్ను ఆల్రెడీ ఇదిగో ప్రూఫ్ అని చెప్పి చూపించిన మేము వెరిఫై చేస్తాం. మీరు లాస్ట్ మినిట్ లో ప్రోడక్ట్ రిటర్న్ చేశారు, ఆ ప్రోడక్ట్ సంబంధించిన దాని నుంచి మీరు ఈ ఆఫర్ నుంచి వెనక్కి వచ్చారు, ఆ అప్గ్రేడేషన్ మీకు రాలేదు అంతే అని చెప్పడం జరుగుతుంది. సో ఫోకస్ చేయండి. మీరు కొనుక్కునేది ఏది ఉన్నా సరే అది యూస్ఫుల్ అయి ఉండాలి, మళ్ళీ రిటర్న్ ఇచ్చేది ఉండకూడదు. ఓకేనా? ఇది ఒక మెయిన్. సార్ చెప్పండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి. అంటే నవంబర్ డిసెంబర్ చేశారు కదా, వాళ్ళు చేసిన వాళ్ళకి ఏంటి? డిసెంబర్ జనవరి. అదే సార్ డిసెంబర్ అండ్ జనవరిలో కొత్తగా నాకు సపోజ్ నేను ఒక పర్సన్ ని, నేను ఆల్రెడీ డిసెంబర్ దాకా కొంత పీవీ అనేది ఒక 500 పీవీ అనేది పర్చేస్ చేయడం జరిగింది. డిసెంబర్ జనవరిలో నేను ముగ్గురిని కొత్తగా జాయిన్ చేసుకున్నా. డైరెక్ట్ గా నాకు డైరెక్ట్ లెగ్స్ వాళ్ళు ముగ్గురు జాయిన్ చేసుకున్నా. ఫస్ట్ పర్సన్ నుంచి ఒక 500, సెకండ్ పర్సన్ నుంచి ఒక 500, థర్డ్ పర్సన్ నుంచి ఒక 500. అంటే ఇక్కడ ఎంత అయింది? 1500 అయింది. నేను డిసెంబర్ దాకా ఎంత పర్చేస్ చేసా? 500 పీవీ పర్చేస్ చేశా.